రాబోయే రోజుల్లో రోజుకి 25 గంటలు ఉంటాయా? ఇంకా అలా జరిగితే మన భూమిపైన వచ్చే మార్పులేంటి? అండ్ చలికాలంలో మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మన బాడీలో ఏమవుతుంది? సో ఈ 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మనకిప్పుడు రోజుకి 24 గంటలు ఉంటున్నాయి. కానీ ఫ్యూచర్‌లో రోజుకి 25 గంటలు ఉంటాయి అని అంటున్నారు. అంటే ఒక రోజుకి ఒక గంట అనేది పెరుగుతుంది. అయితే ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా! కానీ సైన్స్ చెప్పేది మాత్రం ఇదే. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన జీవిత కాలంలో జరిగే మార్పు అయితే కాదు. ఇది భూమి రొటేషన్ అనేది స్లో అవ్వడం అండ్ మూన్ గ్రావిటీలో వచ్చే మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అంటే మూన్ అనేది భూమి మరియు సముద్రాల మీద టైడల్ ఫోర్స్ అనేది పెడుతుంది. సో ఆ టైడల్ బల్జెస్ మధ్య ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అయ్యి భూమి స్పిన్ని బ్రేక్ చేస్తుంది. సో దీంతో భూమి పైన టైం అనేది మిల్లీ సెకండ్ ఫర్ సెంచరీ పెరుగుతుంది. అంటే దాదాపు 200 మిలియన్ ఏళ్ల తర్వాత మన భూమి మీద ఒక రోజు టైం అనేది 25 గంటలు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైనోసార్స్ టైంలో ఒక రోజుకి కేవలం 23 గంటలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొన్ని మిలియన్ ఇయర్స్కి, అంటే ప్రజెంట్ ఎలాగైతే 24 గంటలకు చేంజ్ అయిందో, ఫ్యూచర్లో కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత కూడా 24 గంటల నుంచి ఒక రోజుకి 25 గంటల టైం అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా జరగటం వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బికాస్ మన సర్కడియం రిథమ్స్, స్లీప్ సైకిల్స్, జీవుల ఎవల్యూషన్ అన్నీ స్లోగా అడాప్ట్ అవుతాయి. అండ్ దీనివల్ల మన జీవితాలు అయితే ఏమీ మారవు. కానీ భూమి మీద జీవం, క్లైమేట్, టైడ్స్ అన్నీ భారీ స్కేల్లో చేంజ్ అవుతాయి. అండ్ చంద్రుడు కూడా మెల్లగా దూరం అవుతున్నాడు. సో దీనివల్ల భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది మెల్లగా స్లో అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మనలో చాలామందికి చలికాలంలో ఎర్లీ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగే అలవాటు అనేది ఉంటుంది. అండ్ ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఇది మన బాడీ మీద ఒక మ్యాజిక్ లాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇలా వింటర్ సీజన్లో ఎంప్టీ స్టమక్తో గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మెయిన్గా 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది, బాడీ టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అంటే రాత్రంతా నిద్రలో ఫ్లూయిడ్స్ అనేవి లాస్ అవుతాయి. సో ఇలా మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగితే మన బాడీ అనేది ఇన్సైడ్లో వార్మ్ అవుతుంది. దీనివల్ల మన బాడీ షివరింగ్ అనేది తగ్గుతుంది అండ్ చలి అనేది తక్కువగా అనిపిస్తుంది. ఇంకా బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. సో దీనివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బెటర్ అవుతుంది అండ్ మీరు ఆ డే మొత్తం కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అండ్ సెకండ్ది, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం ఇలా ఎంటీ స్టమక్తో తాగే గోరువెచ్చని నీళ్ళు అనేవి మన గట్లోని మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల మన ఫుడ్ మూవ్మెంట్ అనేది స్మూత్ అయ్యి కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది అండ్ మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. అంతేకాకుండా డే మొత్తం కూడా మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుతాయి. ఇంకా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఎంటీ స్టమక్తో తాగిన గోరువెచ్చని నీళ్ళు అనేవి మన బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటకు తీసుకెళ్తాయి. సో దీనివల్ల మీ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గి మీ బాడీ అనేది కామ్ అవుతుంది. సో అందుకే మీరు కూడా ఈ వింటర్ సీజన్ మొత్తం కూడా మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ డే అనేది సూపర్ ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు 2 ఫ్యాక్ట్స్ అనేవి ఎలా అనిపించాయి? ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఈ 2 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.